కాలక్రమేణా ఆహార సమస్య తీరింది, విద్యా సమస్య తీరింది. ఈరోజు మీరందరూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో చాలామంది మీరు సింగిల్ టీచర్స్ ఉన్నారు. ప్రతి గూడెంలో సింగిల్ టీచర్, ప్రతి 2 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ లోపల ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్, 10 ఆనాటి ఉమ్మడి జిల్లాలకు 10 యూనివర్సిటీలు. వీటన్నిటిని కూడా ఏ ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్ధం చేసినో, ఏ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినో, ఏ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల నియామకాలు జరిగినాయో మీరు ఒకసారి చరిత్రను తిరిగేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. అక్కడి నుంచే మొన్నటి వరకు ఉన్న మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఆ పాఠశాలనే చదువుకున్నాడు. ఇంతకంటే ముందు మనకు బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే, అతను అక్కడే చదువుకున్నాడు. అదే ఈనాటి నవోదయ స్కూళ్ళకు స్ఫూర్తి. అవే ఈరోజు మనం కట్టుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్ళకు స్ఫూర్తి. దేశానికే ఈరోజు ఐఏఎస్లను, ఐపీఎస్లను గొప్ప నాయకత్వాన్ని అందించిన ఆలోచన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే సమూలంగా మార్చడం వల్లనే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ విద్య అందింది, మన ఆకలి తీరింది. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టికాహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమంటే సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు. ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా, నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, 2 కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నాను. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని ఈ విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి, ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది.